భూపాలన్న నాయకత్వం వర్ధిల్లాలి జై భూపాలన్న జై భూపాలన్న వర్ధిల్లాలి యువదళపతి భూపాలన్న నాయకత్వం వర్ధిల్లాలి వస్తది ఏరా మంచి ఫోన్ అది గన్నది ఈరోజు కొరివి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో కిసాన్ పరివార్ అధినేత అయినటువంటి ననావత్ భూపాల్ నాయక్ గారు ఈ నియోజకవర్గాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఈ నియోజకవర్గంలో రైతులు పడే ఇబ్బందులు ఎవరు ఎదుర్కోవద్దని దళారీ వ్యవస్థను రూపుమాపి డైరెక్ట్గా రైతుల నుండి ప్రత్యక్షంగా కిసాన్ పరివార్ ఆధ్వర్యంలో కొనుగోలు వారి ఉత్పత్తులను కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి వాళ్ళకి తక్షణమే డబ్బులు ఇచ్చి వాళ్ళను దళారీ వ్యవస్థ నుంచి కానీ లేకపోతే రైతుల ఉత్పత్తులు కొన్న తర్వాత ఆలస్యంగా డబ్బులు చెల్లించే ఒక వ్యవస్థను రూపుమాపే ఉద్దేశంతో ఈ యొక్క వర్షాకాల సీజన్ నుంచి ఈ నియోజకవర్గంలో 8 మంది కోఆర్డినేటర్ల ద్వారా ఈ యొక్క రైతుల ఉత్పత్తులు మొత్తం కూడా కొనుగోలు చేసి గిడ్డంగుల్లో నిల్వ చేసి ప్రాసెసింగ్ చేసి ఇక్కడ మన దేశం కానీ విదేశాలు కానీ ఎగుమతులు చేసి రైతులకు ఒక కొత్త ఒరవడి సృష్టించడానికి ఇవాళ ననావత్ భూపాల్ నాయక్ గారు కిసాన్ పరివార్ నుండి ఈ రైతుల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగింది. దాని సందర్భంగా మండలంలోని గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఈ యొక్క కోఆర్డినేటర్లు అయితే మండల కోఆర్డినేటర్లు అందరూ కూడా ఆయా గ్రామాల్లో రైతుల డేటా సేకరించి ఈ వర్షాకాల సీజన్ నుంచి పంట ఉత్పత్తులను అధికంగా కొని రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వటమే కాకుండా వాళ్ళకు ఎలాంటి రవాణా ఇబ్బందులు కానీ దళారీ ఇబ్బందులు లేకుండా తక్షణమే డబ్బులు చెల్లించి వాళ్ళకు ఈ యొక్క పథకం ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అంటే భూపాల్ నాయక్ గారు గత 3 సంవత్సరాల క్రితం ఈ యొక్క డోర్నకల్ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆ సేవా కార్యక్రమాల్లో ప్రజలకు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా ఎన్నో ఉపయోగకరమైన కార్యక్రమాలు చేశారు. యువతకైతేంది విద్యార్థులకైతేంది చాలా కార్యక్రమాల ద్వారా ఇవాళ రైతులను కూడా మమేకం చేస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇది ఈ నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మేము హర్షిస్తున్నాం. ఇదే యొక్క కార్యక్రమాలు ఈ యొక్క యువతకు కానీ ఉపాధి అవకాశాలు ఇచ్చి ననావత్ భూపాల్ నాయక్ గారు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ నియోజకవర్గం పారిశ్రామికంగా కానీ వ్యవసాయకంగా కానీ విద్యాపరంగా కానీ అన్ని రంగాలు అభివృద్ధి చెందేందుకు ననావత్ భూపాల్ నాయక్ గారు ఎంతో కృషి చేస్తారు. మరి ఆయన కూడా ఇక్కడున్న ప్రజలు కూడా బ్రహ్మరథం పట్టి ఆయన ఆశీర్వదించాలని మేము కోరుకుంటున్నాం.